హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే జగన్ ఈ ఎలక్షన్స్ తర్వాత లండన్ పారిపోతున్నాడు అంటూ ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా టీడీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కువగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఒకవేళ జగన్ లండన్ వెళ్ళిపోతే మరి ఇక్కడున్న మిగతా నాయకుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎక్కడికి పారిపోతారంటూ కూడా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో ఎలక్షన్స్ అయితే మొత్తానికి ముగిశాయి. సో అంటే ఎలక్షన్స్ ముందు కూడా ఈ మాట వచ్చింది, జగన్ పారిపోతున్నాడు, లండన్ పారిపోతున్నాడు. సో ఎలక్షన్స్ అయిన తర్వాత ఇది ఇంకా కొంచెం జోరుగా వెళ్తుంది. సో June 4 వరకు కూడా మనందరం వెయిట్ చేయాల్సి ఉంది. అవును, ఎవరు గవర్నమెంట్ని అక్కడ ఫామ్ చేస్తారనేది. అవును. సో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది నిజమేనా, నమ్మొచ్చా? అంటే జగన్ పెర్మిషన్ తీసుకున్నాడు. అంటే 15 రోజులకి పెర్మిషన్ తీసుకున్నాడు. ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ వెళ్ళబోతున్నాడు అన్నమాట. పెర్మిషన్ ఇచ్చింది. అంటే మొదట్లో ఏమని అభిప్రాయపడ్డారంటే ఇక్కడి నుంచి ఏదో డబ్బును తరలించే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు, ఇంతలోకి ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నట్టయితే తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అక్కడికి ఎట్లా తరలిస్తారు? ఇంకా రైడ్స్ ఉంటాయి కదండి. అయితే ఎందుకు మరి ఎలక్షన్స్ అవ్వకముందే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి కాగితాలన్నీ ఫైల్స్ అన్ని తగలబెట్టించాడు. ఎవరు ఇచ్చారని అధికారం? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు, ముఖ్యమంత్రిగా వెళ్ళిపో, మిగతా వాళ్ళకేమో రెఫరెన్స్ కోసం కావాలి కదా. నిన్నెవడు ఫైల్స్ తగలబెట్టమని చెప్పాడు? ఇలా మొనోపొలి చేసేస్తున్నాడు. నియంతృత్వం మాట, అహంకారం. అలాగే అక్కడికి ఏమైనా చేరవేస్తాడా అనేటువంటి పేకల వరకు బిగుసుకున్నాయి ఆయన చేసిన పనులన్నీ. తక్కువ పనులు చేయలేదు, చాలా నేరాలు చేశారు. అలాగంటే కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీలో నేరాలు చేయలేదంటే, తెలుగుదేశంలో నేరాలు చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉభయ రాష్ట్రాలు బ్రహ్మాండంగా సంక్షేమంతో ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ వెలిగిపోతుంది. వాళ్ళు నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, మాకెందుకు? హైదరాబాద్ వెలిగిపోతుంది, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి, లక్షల కోట్లు ఆదాయాన్ని ఇస్తున్నాయి 5 yearsను. అటువంటి ఏర్పాటు చేశారు, సంపదను సృష్టించారు. మనం ఎక్కడ బాధపడుతున్నామంటే 4000 స్కూళ్ళు ఎత్తేసారండి. విద్య లేదు, వైద్యం లేదు. శిలాఫలకాలు తగిలించినంత మాత్రంలో వైద్యం అయిపోద్దా? అంటే మెడికల్ కాలేజ్ అంటే ఎంత ప్రాసెస్? ఒక 5 years 10 years మినిమం పడుతుంది. మరి ఫాస్ట్గా అయితే 5 yearsలో అవుతుంది. మరి 9 శిలాఫలకాలు నాటారు. ఆ నాటిన శిలాఫలకాలు రేపు పొద్దున్న దున్నేస్తారు, దాందే ఉంది. అదే కాకుండా ప్రభుత్వంలో ఏది కూడా క్లారిటీ లేదు. దేనికి ఇచ్చిన ఫండ్ అయినా సరే ఏ విధంగా ఒప్పించారో క్లారిటీ లేదు. ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులు అందరూ అమ్ముడుపోయినారు. అన్నీ తప్పులు చేసినాడు ఆయన. ఏదైనా రైట్ చేశాడా? ఒక హంతకుడిని అప్రూవల్ వచ్చినటువంటి దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారంగా ఏ విధంగా హత్య జరిగిందో, ఎవరెవరు ఎన్ని పోట్లు పొడిచారో, తాను ఎన్ని పోట్లు పొడిచాడో ఇచ్చినప్పుడు కూడా హంతకుడిని నా తమ్ముడు నాకంటే చిన్నవాడు కొని ఈ రోజు వరకు చెంకలో పెట్టుకొని తిరుగుతుంటే నేనేమని ఆలోచించాలి? ఒకవేళ నిజంగానే అవినాష్ రెడ్డి హంతకుడు అయితే ఇప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళే కదా సార్ అతన్ని. ఎవరు? అవినాష్ రెడ్డి అనేవాడు హంతకుడు అయితే అరెస్ట్ చేసేవాళ్ళే కదా. ఎందుకు అరెస్ట్ చేయలేక కదా వచ్చేసారు మనకి. అంటే నేను ఎలా అంటున్నానంటే, ఒకవేళ నిజంగా ఆ నేరం జరిగి ఉంటే, వీళ్ళే చేస్తుంటే, ఇప్పుడు బీజేపీ వీళ్ళతో పొత్తులతో ఉంది కాబట్టి మాక్సిమం అరెస్ట్ చేసి ఉంటే వీళ్ళకి ఛాన్స్ ఉండేది కదా అని అలా అడుగుతున్నాను. దానికే వివరాలు చెప్తారు. ఎందుకంటే ఈయన హంతకుడిగా నిర్ధారణ అయిపోయింది సిబిసిఐడి. అక్కడ విశ్వశాంతి హాస్పిటల్ ఉంది కదా, అక్కడ మన కడపలో ఎక్కడో విశ్వశాంతి హాస్పిటల్లో 4వ నెంబరు రూములో వాళ్ళ అమ్మ గుండె నొప్పి వచ్చిందని తయారయ్యింది. ఎవరు? మన అవినాష్ రెడ్డి తల్లి గుండె నొప్పి వచ్చిందని 4వ ఫ్లోర్లో. 5వ ఫ్లోర్ అంతా ఈయన తీసుకున్నాడు. ఆ తల్లి నుంచి దగ్గరుండి చూసుకోవాలి, మా అమ్మకి ఏమైనా నడితే నేను తట్టుకోలేనని చెప్పేసి ఆ నేపథ్యంతో ఉన్నారు. కిందేమో ఫోర్స్ వచ్చింది మాట, కేంద్ర బలగాలు వచ్చాయి, మన స్టేట్ బలగాలు, పోలీసు బలగాలు వచ్చాయి అరెస్ట్ చేయడానికి. కింద 4000 మంది వైసీపీ కార్యకర్తలు మీరు మేడెక్కారా చంపేస్తామని చెప్పారన్నమాట. అంటే మొట్టమొదటిసారిగా పోలీస్ శాఖ వారు ఇంకా ఆయనకున్నటువంటి ఈ కోపం మీద చాలా రక్తపాతం జరుగుతుంది, వాళ్ళు తిరగబడితే మీకు ఫైరింగ్ చేయాలి, ఏం చేయమంటారంటే అప్పుడు ఎస్పీ తాత్కాలికంగా అది వాయిదా వేశాడు. బికాజ్ ఆఫ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అంతకంటే ఇంకేం లేదు.
ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, నేరస్తుడు. మరి నేరస్తుడిని ఎవడు కాపాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే సునీత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కాళ్ళ వేళ పడి బ్రతిమాలినప్పుడు నాన్న ఇంత కిరాతకంగా చంపారు కదా, నాన్న మీదేమో కక్ష తీర్చుకుంటానంటే అవన్నీ మర్చిపోయమ్మా, చచ్చిపోయినోడు మళ్ళీ బతికొస్తాడా అని అదేంటని ఎలాగంటామంటే దాన్ని నొప్పుకొని ప్రాణం పోయినా నాన్నని చంపిన వాడికి ఎవరికైనా నాన్నకి ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్షే పడాలని సునీత కోరుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలిసిన, ఏంటి బెదిరిస్తున్నావు నువ్వు, నాకు ఇంకొక కేసు ఎక్స్ట్రా అవుద్ది, అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో కలుస్తాడు, ఏం చేస్తావు, ఏం పీక్కుంటావు పీకో అనడం. అర్థమైందా? ఇట్లాంటి అంటే అడ్డగోలుకు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నవాడు ఒక దొంగని, ఒక హంతకుని భుజాన మొయ్యడం మాత్రం మంచిది కాదు. ఈయన సపోర్ట్ చేయడం బీజేపీకి కూడా మంచిది కాదు. అంతే కదా, ఒక హంతకుని సపోర్ట్ చేస్తున్న వాడిని నువ్వు సపోర్ట్ చేయాలంటే నీకు కూడా మంచిది కాదు. అయితే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఆయనకి రాజ్యసభ సీట్లు అవి ఉన్నాయి కదా, రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటో మంచి చెడ్డ చూసిన తర్వాత చాలా కఠినంగా జగన్మోహన్ రెడ్డిని శిక్షిస్తారన్నమాట. దాంట్లో సందేహమే లేదు. దానివల్ల తాత్కాలికంగా తటస్థంగా చూస్తుంది అన్నమాట, అంతేగాని వేరే కారణం కాదు. అది ఎప్పుడో అవినాష్ రెడ్డిని తీసుకొని వెళ్ళిపోయేవాడు అన్నమాట. అవినాష్ రెడ్డిని తీసుకెళ్లేవారు, ఈయన్ని కూడా అరెస్ట్ చేసేవారు అన్నమాట. ఇంతవరకు చూశారు, ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ కార్నర్ ఏమిటో మనకు తెలియదు. అనుకున్న ప్రచారాలు మనకెందుకు కానీ మొత్తానికి ఏదో భారీ ఎత్తున వాళ్ళకి వీళ్ళకి మధ్య అంటే అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉందనేటువంటి అంటే ప్రచారం వాడుకలో ఉంది. అంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి. బీజేపీ అంటే ఎవరండి? అమిత్ షాను, మోదీనండి, ఇంకెవరు లేరు కదా. బీజేపీ అంటే ఇంకెవరు? వాళ్ళిద్దరే. మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి. బీజేపీలో ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, యోగి ఆదిత్యనాథ్. ఇది ఆదిత్యనాథ్ కదండి. అలాగే ఆయన కాషాయం కట్టుకొని తిరుగుతాడు కనుక. అలా కాకంటే మనకి కాంగ్రెస్ అంటే ఒక 20 మంది లీడర్స్ పేర్లు చెప్తాం మనం. అర్థమైందా? తెలుగుదేశం అంటే ఒక 20 మంది లీడర్స్ పేర్లు చెప్తాం. వైసీపీ అంటే కనీసం 10 మంది లీడర్స్ పేర్లు చెప్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి వ్యక్తులు అంటే ఒక ఆత్మ అయితే ఒకటి శరీరం. శరీరాలు వేరే కానీ ఆత్మ ఒకటే. అదే మోదీ గారు, అమిత్ షా గారు. అంటే మరి మిగతా నాయకులు కూడా పారిపోతున్నారు అన్నారు కదా. ఇక్కడ పారిపోవడం లేదండి, కేవలం ఏదో ఒక అత్యవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణం చేత సెలవు పెట్టి వెళ్తూ ఉన్నారు. కానీ మళ్ళీ తాజాగా అందిన వార్త ఏంటంటే ప్రయాణాన్ని విరమించుకుంటున్నాడు అని కూడా వార్త ఇప్పుడిప్పుడే అందిన వార్త. ఇప్పుడు ఈ మీటింగ్కి రాకముందు అందిన వార్త. వెళ్ళటం లేదు, ఉంటున్నాడు. అంటే ఎందుకు అంటే ఎలక్షన్ అయినంత వరకు ఉంటాడేమో, బహుశా ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదో ఏర్పాటు చేసుకుంటాడేమో, తెలియదు కదా. ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈయన ముద్దాయి కదా, ఏదో 10 రోజులు 15 రోజులు అంటే ఇస్తారు. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఆంధ్రదేశంతో పనే ఉంది. 10 రోజులు 15 రోజులు అనేవాడు సంవత్సరాలు ఉండొచ్చు కదా. మళ్ళీ ఆయన తీసుకురావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అటువంటి ఆలోచనతో ఏకంగా వెళ్ళిపోదామనే ఆలోచనతో ఉన్నాడేమో తెలియదు. కానీ తాత్కాలికంగా మాత్రం ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. ఓకే సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఇప్పుడు మనం పక్కన పెడితే మిగతా నాయకులు అంటే రోజా గారు కానీ, కొడల నాని గారు కానీ, పేరు నాని గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, అమ్మటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరూ నాశనం చేశారండి జగన్మోహన్ రెడ్డి. అన్నా అన్నా అని పిలిస్తేనే మొత్తానికి ఏంటంటే పాతాలను తొక్కేశారన్నమాట. రోజా ఏమిటండి, ఆ తెలుగుదేశం తాలూకు ప్రోడక్ట్, తెలుగుదేశం డిస్కవరీ. ఆవిడకి ఏమో టూరిజము, తర్వాత కల్చర్, స్పోర్ట్ అథారిటీగా ఇస్తే ఆ టూరిజము చేయలేదు, స్పోర్ట్స్ ఏదో ఆట ఆడుకుందాంరా ఏదో పెట్టారు, కానీ అది కూడా లేదు. ఇకపోతే కల్చరల్ అఫైర్స్ ఏమి చూసిందండి? టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్ అందాలు చూసొద్దాం రండి అని నేను గవర్నమెంట్ అంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో మొట్టమొదటిసారిగా డాక్యుమెంటేషన్ చేశాను. ఓకే, అది 18 కేంద్రాల్లో ప్రసారం అయింది ఇమంది రామారావు పేరుతోనే. దానికి కొంత రిఫరెన్సు టూరిజంలో ఉన్న అంటే శివనాగిరెడ్డి అని
ఉన్నాడు. ఆయన రిఫరెన్స్ ఇచ్చి చాలా మెచ్చుకున్నాడు. ఇచ్చే విశేషం ఏంటంటే టూరిజం అని చెప్పేసి కనీసం ఆ పేరుకైనా మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అందాలన్నీ చూసొచ్చావా? నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోయావు, నువ్వు అమెరికా వెళ్ళిపోయావు, నువ్వు ఇంకెక్కడ స్విట్జర్లాండ్ వెళ్ళావు, ఏదేదో అకౌంట్లో ఓపెన్ చేసుకోవడానికి డబ్బునేమో తరలించడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేసావు. కానీ నువ్వు టూరిజం ఏం చూసావు? కల్చరల్ కల్చరల్గా అంటే ఉన్నతమైనటువంటి మన సంస్కృతి అంటే సాంస్కృతిక పరంగా ఇటువంటి పునరుద్ధరణ చేశావు. స్పోర్ట్స్ అథారిటీ అంటే కబడ్డీ ఆడితే అయిపోతుందా? ఎంతమందిని పంపించావు ఫారెన్? ఎంతమంది ఒలింపిక్స్ పంపించావు? ఎంతమంది కనీసం స్టేట్ ఆటగాళ్ళని నేషనల్ ఆటగాళ్ళుగా చేశావు? నా హయాంలో ఇంతమంది మట్టిలో మాణిక్యాలని తీసి పంపించానని చెప్పొచ్చు కదా. ఏం చేశావు? ఏమి చేయకంటే నోరిప్పితే బూత. ఎంత బూతండి? నువ్వు ఒక విశాఖపట్నం అక్కడ పవన్ కళ్యాణ్ జనవాణి సభలో నువ్వు ఎంత బూతు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. ఒక వేలు చూపించి ఏదో అంటే పిల్లలు రెచ్చిపోరండి. ఒక వేలు చూపించి బూత్ ఎక్స్ప్రెషన్ ఇస్తే పిల్లలు రెచ్చిపోరు. నువ్వు ఎందుకు ఇచ్చావు? అప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని అడిగింది కొంతమందిని. అంటే నోట్లో ఏం పెట్టావు? ఐస్ క్రీమ్ అంటే మన హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని తర్వాత దానికి కనెక్షన్ చెప్పింది మాట. దాన్ని ట్రోల్ చేసి పారేశారన్నమాట. ఎవరైనా వస్తారా రేపు చేస్తారన్నారు. మరి దానికి కూడా ట్రోల్ చేసి పారేశారన్నమాట. నీ ఉద్దేశం ఏమిటి? అలా బయటికి నడుస్తుంటే నీ సెక్యూరిటీని ఆ చెప్పులు తీసుకొని రమ్మంటావా? ఎంత అహంకారం! వారానికి ఒకసారి 30 మందిని కొండ మీద తీసుకెళ్ళిపోయి లక్షలు వసూలు చేసుకుంటావా? 12,000 రూపాయలు రెంట్లో ఉన్నదానికేమో 2,000 కోట్ల రూపాయలు సంపాదిస్తావా? 10 కార్లు, 12 విల్లాలు, మొత్తం నగిరిలో బిల్డింగు, మణికొండలో బిల్డింగు, మద్రాసులో బిల్డింగులు కట్టి ఒక మినిస్టర్ కాదు, రోజా ఒక మినిస్టర్ అయినట్టయితే మొగుడు సెలవుమని ఒక మినిస్టరు, ఇద్దరు అన్నదమ్ములు మొత్తం వాళ్ళిద్దరు మొత్తం 4 మినిస్టర్ల మాట. చుట్టుపక్కల ఉన్న ఇసుక రాకు అంటే రాళ్ళు, కంకర రాళ్ళు సెజ్ భూములు అంటే గవర్నమెంట్ భూముల్ని కబ్జాలు చేయడం ఇలా చేశావు. నీ మీద ఏవి అసలు కనీసం అంటే సంతాపం కూడా లేదు. అయ్యో పాపం జాలి కరుణ ఏమి లేదు. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్, ఎప్పుడు విసిరి కొట్టేద్దామా అనిపించింది. ఓటు ఎలక్షన్కి వెళ్ళి ఓటు వేసినన్నీ చెప్పేసింది నేను ఓడిపోతానని చెప్పి. అక్కడ రోజా అలాగైంది. ఇక్కడ కొడాలి నానికి ఏంటంటే ఇక్కడ కొడాలి నాని చెట్టని బూతు లేదు. కొడాలి నాన్ని చూసినట్టయితే బూతులే భయపడతాయి అన్నమాట. బూతులే భయపడతాయి. అలాంటి బూతులు పూర్తిగా తాగి మాట్లాడిన వాళ్ళలాగా మాట్లాడిన కొడాలి నాని ఎందుకు ఎలక్షన్స్ రోజున బయటికి రాలేదు? బూత్ మేనేజ్మెంట్ చేసుకోవాలి కదా. అంటే ఆయన బూతులు కాదు, ఎలక్షన్ పోలింగ్ అయ్యేది వాటిని కూడా బూతులు అంటారన్నమాట. ఈ బూతులు మంత్రి ఆ బూతుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? కారణం 4 గంటల వరకు ఇంట్లోంచి బయటికి రాలేదు. ఓడిపోతున్నాడని తెలుసు. 4 గంటలకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత వాయిస్ లేదు, చూడండి మాట లేదు. అందువలన వాళ్ళ తాలూకు ఓటమిని వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటున్నారు. కొడాలి నాని ఒప్పుకున్నాడా? అక్కడ గుడివారి అమర్నాథ్ ఒప్పుకున్నాడా? ఇక్కడ పోయినట్టయితే విడుదల రజని ఒప్పుకుందా? అంబటి రాంబాబు ఒప్పుకున్నాడా? తర్వాత ఏమో అనిల్ కుమార్ యాదవ్ ఒప్పుకున్నాడు. వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు. ఎవరైతే ఇది సోకాల్డ్ పూర్తిగా బూతులతో నింపేశారో ఛానల్స్ని వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు అన్నమాట. మేము ఓడిపోతున్నాం అని చెప్పారన్నమాట. ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర. అలవాటుగా ఉంటుంది కదా అన్న మాటలనేసి ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర. అలాగా మొత్తం ఎవరెవరైతే మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరైతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి అంటే చాలా దయనీయంగా చాలా అంటే విచక్షణారహితంగా తిట్టారో వాళ్ళందరూ ఓడిపోబోతున్నారన్నమాట. పెద్ద ఎత్తున వైసీపీ ఓడిపోబోతుంది. వారు ఆల్మోస్ట్ ఆల్ వన్ సైడే ఉంటుంది. వీరందరూ కలిసి గెలిచినప్పుడు కూడా 50 స్థానాల కంటే ఎక్కువ గెలవరు. ఇక్కడ విశేషం ఏంటంటే జనసేనకి ఊహించని విధంగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. 21లో 17 సీట్లు 18 సీట్లు వచ్చే ఉన్నాయి అవకాశం ఉంది. 2 ఎంపీలు వచ్చేస్తారన్నమాట. అందువలన ఇదంతా ఒక వేవ్ అంటారు చూసారా, ఆ వేవ్ వచ్చింది వీళ్ళు కాపాడింది. వాళ్ళు మాత్రం కింద మీద పడతారన్నమాట. వీటన్నిటికీ మూలకారకుడు సజ్జల
రామకృష్ణారెడ్డి మాట. జగన్ను పూర్తిగా ముంచేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటికీ అవాకులు చవాకులు పేలుతున్నారు. వీళ్ళందరూ ఇంకేముంది చెట్టో పెట్టుకు వెళ్ళిపోతారండి. డబ్బులు రాకపోతే ఎవరు ఉండరండి. అంతకుముందు జగన్మోహన్ ఆల్రెడీ ఒక 70 మందిని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే వాళ్ళకి కొంచెం లింక్, కానీ వాళ్ళ 70 మంది ఇంకా ఎలక్షన్లో నిలబడడానికి కూడా ఒప్పుకోలేదు. ఈయన ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, ఆయనకు 100 కోట్లు ఇవ్వాలి. ఎలక్షన్లో పోతే మొత్తం అంతా పోతుంది కదా. ఓ జీవితకాలం సంపాదించినటువంటి ప్రాపర్టీ అంతా పోతుంది కదా. అందువల్ల ఎవరికి వారు దూరం అయిపోయినాడు. ఈరోజు ఏదో కొంచెం ఆకతాయితనంగా పెట్టారు బొత్స రాజీనామా అని. ఏమో బొత్స రాజీనామా పెట్టవచ్చు, చెప్పలేం కదండి. బొత్స రాజీనామా పెట్టవచ్చు. తర్వాత ఏమో మళ్ళీ తెలుగుదేశానికి కూడా రావచ్చు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీలో అంటే అంటే ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని మీకు తెలుసా? అంటే సత్యనపల్లిలో నుంచుంటున్నాడు అన్నమాట. సత్యనపల్లిలో ఎవరు నుంచుంటున్నారు? మన అంబటి రాంబాబు గారు. అలా మాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక పుట్టింగ్ కావాలి, ఒక షెల్టర్ కావాలి, ఒక వేదిక కావాలి. లేకపోతే వాళ్ళ తాలూకు సంపద అంతా మెయింటైన్ చేసుకోవాలంటే ఈరోజు రాజకీయాలు లేకపోతే ఎవరు కూడా మెయింటైన్ చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.